వచ్చాయి రీల్స్ అండ్ ఫొటోస్? చాలా బాగా వచ్చాయి. ఎక్స్ప్రెషన్తో చంపేశావు. నీతో ఎప్పటి నుంచో ఫొటోస్ అండ్ రీల్స్ తీయించుకోవాలని ఉండేది, ఇప్పుడు కుదిరింది. హే, అలా ఏం లేదు, కొంచెం బిజీ ఉండే, అందుకే నీ రోజులు కుదరలేదు. హా, నీ బిజీ ఏంటో నాకు తెలుసులే. ఆ గీతాయే కదా, ఆమె ఇన్స్టాలో ఫేమ్ అయింది నీ వల్లే కదా. అండ్ నీ ఫొటోస్ అండ్ రీల్స్ చాలా బాగుంటాయి. అయినా తనకొక్కదానికి ఎందుకు, బాగా తీస్తావు. అదేం లేదే, చాలా మంది అమ్మాయిలకు తీశాను. కానీ గీతకి మాత్రమే స్పెషల్గా తీస్తావు. కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకో. అవును, ఒక్క రీల్కి ఎంత తీసుకుంటున్నావు? ఎడిటింగ్తో పాటు 20K తీసుకుంటున్నా. గీతా నీకు రోజుకి 20K ఇస్తుందా? హే, అలా ఏం లేదు, తనకి డబ్బులకు కాదు, కొలాబ్స్ ఓన్లీ. ఓ అవునా? మరి నా దగ్గర ఎందుకు మనీ తీసుకుంటున్నావు? కొలాబ్స్లో చేయొచ్చు కదా. చూద్దాంలే తర్వాత. తర్వాత కాదు, ఇప్పుడే చేద్దాం. ఏ, నీ గీతానే స్పెషలా, నేను కాదా? అంటే మన ఇద్దరి మధ్యలో అంత బాండింగ్ లేదు కదా. మీ గీత కంటే అందంగా ఫొటోస్ అండ్ రీల్స్ తీసి నన్ను ఫేమస్ చేస్తానంటే బాండింగ్ ఏముంది, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు కదా. సరే అయితే. మీ గీతతో ఉండే బాండింగ్ ఇదేనా? అప్పుడప్పుడు. మళ్ళీ ఎప్పుడు పెట్టుకుందాం షూట్? నాకు రేపైనా ఓకే. రేపు నీ గీతకి రీల్స్ తీయాలని చెప్పా. తందేముందులే, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. నాకు నువ్వు ఫేమస్ అవ్వడం చూద్దాం. రీల్స్ మీ గీతకి బాగా తీస్తావా, నాకు బాగా తీస్తావా? దీనమ్మ, దీని రీల్స్ ఇంకా కాలేదా? వీడొకడు. ఎంతసేపు ఇంకా అవ్వలేదా? లాస్ట్ ఒక్క రీల్ ఉందిరా, 5 minutes వచ్చేస్తా. నేను రానా లోపలికి? వద్దు, నీకు తెలుసు కదా, ఎవరైనా నా పక్కనుంటే నాకు ఎక్స్ప్రెషన్స్ రావని. నేనే వచ్చేస్తున్నా. సరే, బాయ్. ఎవరు, నీ బాయ్ ఫ్రెండా? అవును. నీకు చెప్పనా, గీత కంటే నీ ఫొటోస్ అండ్ రీల్స్ ట్రెండ్ అయి నువ్వు ఫేమస్ అవ్వాలంటే రేపటి నుంచి షూట్కి నీ బాయ్ ఫ్రెండ్ తీసుకురావాలి.